హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని మనం ఏ విధంగా చేసుకోవాలనేది, స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు. ముందుగా ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ వెనక భాగానికి మనకి సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్ కానీ మనకి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు వీడియోలో. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు షేప్ బాగా సన్నగా ఉండాలి, సూదులా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం దగ్గరలో వేసుకోండి డాట్స్ అనేది. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి. మనకి నార్మల్గా 1 డాట్కి 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. మీకు దగ్గరలో కావాలి డాట్ అనేది అనుకున్నట్లయితే ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ముందు ఒరిజినల్ క్లాత్ తీసుకొని తర్వాత వేరే కలర్స్ తీసుకోవచ్చు. మనకి వెనక భాగానికి కూడా రెడ్ రావాలి అనుకున్నట్లయితే మీరు రెడ్ అనేది సెకండ్ వేసుకొని థర్డ్ వేరే కలర్ వేసుకున్నట్లయితే మనకి మిడిల్ పాయింట్లో వస్తుంది ఈ బ్లాక్ అనేది. ఇప్పుడు 3 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి షేప్ పట్టి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే 3 వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వెనక్కి తిప్పేసుకుంటే మనకి మిడిల్లో ఉంటుంది బ్లాక్ అనేది. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్ని ఎప్పుడు కూడా. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఓపెన్ వేయక ముందే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ కుట్టినట్లయితే మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా 2 ఈక్వల్గా చూసుకోండి. ఈ విధంగా చూసుకొని మనకి ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్ డాట్ అనేది కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ అనిపిస్తే షేప్ దగ్గర కొంచెం టైట్ చేసుకోండి. నేను తాళ్ళు పట్టికి మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు తాళ్ళు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కుట్టు వేసుకోవడం వల్ల. మనకైతే కరెక్ట్గా సరిపోయింది. ఓపెన్ సైడ్స్ 2 కూడా 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది. మీకు ఒకవేళ అలా చెక్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పిన విధంగా మీరు ఎక్కువ తక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా సెట్ చేసుకోవాలి. బ్లౌజెస్కి మిడిల్ డాట్లో మనం ఒక లైన్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, చిన్నగా ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి, లేదా లోపలికైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఇప్పుడు హాఫ్ వరకు ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఉక్సుల పట్టీకి మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది తాళ్ళు పట్టీ అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి సైడ్ జాయింట్స్ కూడా ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి వరకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే మీకు, ఎందుకంటే సైడ్ జాయింట్స్ అనేది చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు కింద వరకు కూడా ఒక ఫోల్డింగ్ ఈ విధంగా తిప్పుకొని మనం కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా
ఇప్పుడు మనం మెడ భాగానికి వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి క్రాస్ అనేది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలని అడుగుతున్నారు కదండి. ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది మెడ భాగం చుట్టూరు స్టిచ్ చేసుకోవడానికి. వెడల్పు అనేది మన పొడవు అనేది ఒక 3-4 పీసెస్ తీసుకున్నట్లయితే చిన్న చిన్న జాయింట్ చేసుకోవడానికి సరిపోతుంది. లేదా మీకు క్లాత్ ఎక్కువనట్లయితే పెద్దగా తీసుకోవచ్చు. 2 పీసెస్ అయితే సరిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో మెడ భాగం రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. అలాగే మెడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్ చేసుకోవాలి చిన్నగా. మరి ఎక్కువ కట్ చేసినట్లయితే మెడ భాగం అనేది కట్ అయిపోతుంది, మెడ పెద్ద అయిపోతుంది కట్ అయిపోతుంటే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. అంటే చేతికుట్లు వేసుకోవాలి. ఒకవేళ లాంగ్ స్టిచ్ వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం మిషన్తో. చుట్టూరు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, నీట్గా స్టిచ్ చేసుకోండి. మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, పైకి ఊడిపోకుండా. కాబట్టి టిప్స్ అన్నీ పాటించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా మనం బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటే షోల్డర్స్ దగ్గర. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను వీడియో. మీకు ఒకవేళ నార్మల్ మిషన్తో పైపింగ్ వేసుకోవాలి అనుకున్నట్టయితే సింపుల్గా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ లాస్ట్ వీడియోస్లో అంతా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్ కూడా మనం ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకోవాలి. ముందు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది ఒక్కొక్క క్లాత్ మనం జాయింట్ చేసుకోవడం వల్ల. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలిసినట్లయితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ మెథడ్స్తో మన బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి 4 పార్ట్స్ కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి 4 సైడ్స్. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోండి. పైనుంచి మనకి కుట్లు ఊడిపోకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. అలాగే 2 హ్యాండ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తాం కదండి, అక్కడి నుంచి మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని మిషన్ వర్క్ చేసుకోవచ్చు.
లేదా లాంగ్ స్టిచ్తో మన మిషన్ వేసుకొని ఈ విధంగా చివరి వరకు కూడా ఒకే ఫోల్డింగ్ అనేది ఒకే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. చివరి వరకు కూడా టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనం పొడవు దగ్గర మార్కింగ్ చేస్తాం కాబట్టి అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామంది అయితే కామెంట్స్ తెలియజేస్తున్నారు. మీరు ఇలానే కామెంట్స్ చేస్తూ ఉండండి. అలాగే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మనకి బ్లౌజెస్ కానీ కిడ్స్ వేర్ కానీ మనం బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో చూసుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఈక్వల్గా జాయింట్ దగ్గర కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మీకు మిడిల్ పాయింట్ కటింగ్ అనేది హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర మనం చూపిస్తున్నాను కదండి. కటింగ్ అనేది మీకు కరెక్ట్గా రావడం లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వస్తుంది స్టిచ్చింగ్ అనేది. షోల్డర్కి మనకి ఎంతైతే ఎక్స్ట్రా మిగులుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి మోటార్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చింది మిడిల్ పాయింట్ కటింగ్ అనేది. మనకు అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. లేదా మనకి చంక భాగాల ముడతలు ఎక్కువ వచ్చేస్తుంటే ఆ విధంగా. ఇప్పుడు మనం ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీషో యాప్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మీషో యాప్ని. ఈ విధంగా హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మనకి ఒకటే కాకుండా మనకి కిడ్స్కి సంబంధించిన కిడ్స్కి ఏదైనా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. పలాజో కానీ ఇవన్నీ కూడా. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి, మనకు నీట్గా వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క లైన్ కూడా మనం 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. అదే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే హ్యాండ్స్ మిడిల్ ఫోల్డ్ చేసుకొని మీరు లూజ్ ఎంత అవుతుందో ఒకసారి హ్యాండ్స్తో చెక్ చేసుకోండి మీ ఓల్డ్ బ్లౌజ్తో. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకొని నడుము భాగం కూడా లూజ్ స్టిచ్ చేసుకోండి. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మనకు ఒకవేళ లావ్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక పాదం వెడల్పు అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి.
మన సైడ్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోండి. మనకు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది సైడ్ జాయింట్స్ చేసినప్పుడు అనుకునేవాళ్ళు మిడిల్ పాయింట్లో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే చంక భాగం కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోండి. లేదా బ్యాక్ పార్ట్లో ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మీరు చంక భాగానికి టైట్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఫస్ట్లో చెప్పిన విధంగా టైట్లో పెట్టిన విధంగా సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ఆ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకోండి. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కట్ చేస్తాం కదండి, అక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలుస్తుంది మనకి. అక్కడ నుంచి అయినా ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే సింపుల్గా మీకు చూపిస్తాను వీడియోస్ అనేది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. చూసారు కదండి బ్లౌజ్ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీషోలో మనకి బ్లౌజెస్ అనేవి ఆఫర్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్ తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.